పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కొట్టి చంపేస్తారు అక్కడ ప్రజలు. ఎవరు చూస్తా ఊరుకోరు. అక్కడ హిందువు చేసినా, ముస్లిం చేసినా కూడా. అదే బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కొట్టి చంపేస్తారు. ముస్లిం దేశాలే కదా అవి. వాళ్ళకి అంత గట్టి భక్తి ఉంది కదా! మన దేశం మీద భక్తి ఎందుకు ఉండట్లేదు మనకి? ఇది ప్రతి ముస్లిం ఆలోచించుకోవాలి. అందరు ముస్లింలు అట్లా లేరు. కానీ సైలెన్స్ అది కూడా ప్రమాదమే. ఒకడు మసూద్ అజర్ అనేవాడు భారతదేశంలో సూసైడ్ బాంబర్లను పెట్టి చంపేస్తాను, భారతదేశం మొత్తాన్ని నాశనం చేస్తాడంటాడు. అరే మేము భారతీయులం, భారతీయ ముస్లింలం, మా దేశం మాది, మా గడ్డ మీదకి నీ తరపున ఎవడన్నా కనుక వస్తే చంపేస్తామని చెప్పాలి కదా ఇక్కడ ఉన్న ముస్లిం. హిందువు చెప్తున్నాడు, హిందూ సంఘాలు చెప్తున్నాయి. అది హిందూ ముస్లిం వివాదమా? కాదే. భారతీయుడిగా మాట్లాడాలి మనం, భారతీయుడిగా స్పందించాలి. బంగ్లాదేశ్లో ఉన్నట్టు హిందువుని రమ్మంటే ఏమంటున్నాడు? మేము ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం అక్కడి నుంచి రామంటున్నాడు. మా సావు మేము చేస్తాం అంటున్నాడు. అంటే ఆ దేశం పట్ల ప్రేమ బోల. బర్మాలో ఉన్నటువంటి హిందూ, బర్మాలో ఉన్నటువంటి బౌద్ధులు, జైనులు అదే చెప్తున్నారు. అదే భారతదేశంలోని ముస్లిం, ఇక్కడ పుట్టినటువంటి ముస్లింకి ఈ దేశం పట్ల ప్రేమ ఉండాలి, పాకిస్తాన్ పట్ల ప్రేమ ఎందుకు ఉండాలా? పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలని అరే మీరు ఉగ్రవాదులారా, భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ముస్లింకి మరెక్కడా లేదు. ఇరాన్లో షియాలు ఉంటారు, పాకిస్తాన్లో సున్నీలు ఉంటారు, ఒకళ్ళు ఇంకొక వర్గాన్ని అంగీకరించరు. అన్ని వర్గాలు దర్జాగా బ్రతకగలిగినటువంటి ఏకైక దేశం ముస్లిముల్లో. వివిధ తెగలతో సంబంధం లేకుండా ఏకగ్రీవంగా ప్రశాంతంగా ముస్లింలుగా స్వేచ్ఛగా బ్రతకగలిగిన ఏకైక దేశం భారతదేశం రా. మీరు వచ్చి మాకేదో అన్యాయం జరిగిందని దొంగ నాటకాలు ఆడబాకండి. మీ దేశంలో ఉన్న హిందువులు బాగా చూసుకోండి, మీ దేశంలో ఉన్న మైనార్టీలు బాగా చూసుకోండి, తద్వారా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుందని చెప్తే, ఇక్కడున్న ప్రతి ముస్లిం గనక ఉగ్రవాదుల్ని ఎదిరిస్తే, ఉగ్రవాదుల్ని తప్పుపడితే, పాకిస్తాన్ని తప్పుపడితే, బంగ్లాదేశ్ని తప్పుపడితే, బర్మాని తప్పుపడితే, రోహింగ్యాని తప్పుపడితే, ప్రతి భారతీయుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లింలో తన బ్రదర్ని చూసుకుంటాడు, తన సోదరుని, తన చెల్లిని, తన అన్నని, తన అక్కని చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్పు రావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల్లో.